హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న గురించి సుమిత్రకి నిజం చెప్పేసిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దీప అయితే కాంచన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో దీప సుమిత్ర ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక దీప రావడం చూసి పారిజాతం ఇదేంటి దీప మళ్ళీ వచ్చింది అంటే కాంచన మాట కూడా దీప వినలేదన్నమాట. ఇప్పుడే కాంచనకి మళ్ళీ ఫోన్ చేసి దాన్ని రెచ్చగొడతాను అని అంటూ పారిజాతం అయితే వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే పారిజాతాన్ని ఆపుతాడు. ఇక పారిజాతాన్ని ఆపి, ఏంటి పారు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? దీప ఇక్కడికి వచ్చింది, అసలు నువ్వేం చేస్తున్నావు కాంచన? నీకు బుద్ధుందా? నీకు నీ వారసత్వం అవసరం లేదా అని అంటూ మా అమ్మని మళ్ళీ రెచ్చగొట్టాలనుకుంటున్నావా? లేకపోతే నా కూతురు దగ్గరికి వెళ్ళి నువ్వు మీ అమ్మా నాన్నకి దూరం అయిపోతావు, పుట్టే పిల్లల్ని తప్ప నిన్ను పట్టించుకోరు అని నా కూతురికి చెప్పాలని వెళ్తున్నావా అని అడుగుతాడు కార్తీక్. అయితే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నేను సుమిత్రకి శౌరికి ఎందుకు చెప్తాను అలాగా? నాకేం పని అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పటికే అంటూ ఉంటుంది దీప అయితే, మీరు చెప్తారని కాదు, ఒకవేళ మా అత్తయ్యలో మార్పుకి మా శౌర్య మాటలకి కారణం మీరేమో అని మా అనుమానం. ఆ అనుమానమే నిజమైతే శివనారాయణ గారి చేతిలో మీ పని అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది దీప. ఏంటే బెదిరిస్తున్నావు? వంట మనిషిలా ఉండు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక కార్తీక్ అయితే వంట మనిషిలాగే ఉంది, అదే అసలు సిసలైన దీప అయితే నువ్వు చేసిన పనికి ఏం చేసేదో తెలుసా? జ్యోత్స్నకి ఏ రకంగా చుక్కలు చూపించేది, పీక పట్టుకొని చంప పగలగొట్టి అలా ఉండేది. దీప కాస్త అమ్మూరైపోయేది. ఇంకా దీప ఇప్పుడు మారిపోయింది కాబట్టి సాఫ్ట్గా సమాధానం చెప్తుంది. చూడు పారు, నువ్వు మా వాళ్ళని ఈ అందరినీ కూడా మార్చేసి మాకు పుట్టబోయే బిడ్డ మీద నీకు ఉన్న ఉక్రోశాన్ని కోపాన్ని చూపించాలని అనుకుంటున్నావు. కానీ నీ మనవరాలు నువ్వు ఎన్ని రోజులు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్లాన్ చేసినా సరే మా బిడ్డనికి మాత్రం ఏమీ చెయ్యలేరు అని అంటూ కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే దీప అయితే, మీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి పారిజాతం గారు, లేకపోతే ఏం జరుగుద్దో అసలు మీ ఊహకి కూడా అందదు అని అంటూ ఉంటుంది దీప. జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. బిడ్డల్ని మార్చేంత ఈజీ కాదు, ఇప్పుడు నా బిడ్డని భూమి మీద రాకుండా ఆపాలని చూడ్డం అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది దీప. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఏమన్నావు నువ్వు అని అంటూ ఉంటుంది తిరిగి. ఏమన్నాను? నా బిడ్డని భూమి మీదకి రాకుండా ఆపాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది దీప. లేదు, దానికి ముందు నువ్వు ఒక మరో మాట అన్నావు, అదేంటో చెప్పు అని పారిజాతం అంటూ ఉంటే, ఏం లేదులే, ముందు మీకే తెలుస్తుంది, పదబావా చాలా పనుంది అని లోపలికైతే వెళ్ళిపోతారు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే వస్తుంది. ఇక జ్యోత్స్న వచ్చి, ఏంటికి రాని అలా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదే, అసలు దీప ఒక మాట అంది, అది ఎందుకన్నా అని నాకు అనుమానం వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏమంది? దీప ఏ మాట అంటే నీకు అనుమానం వచ్చింది అని జ్యోత్స్న అడగడంతో, ఏం లేదే, బిడ్డల్ని మార్చినంత ఈజీగా నా బిడ్డని భూమి మీద రాకుండా ఆపాలని చూస్తే ఆ తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అంటుంది. అసలు బిడ్డల్ని మార్చానని తను ఎందుకంది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు నిజంగానే విన్నావా? దీప అలాగే అందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కంగారు పడుతూ. అప్పుడే నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు అని అనగానే, బిడ్డలు మార్చావంటే అసలు దాని అర్థం ఏంటనుకుంటున్నావు? నన్ను ఆ దీపని మార్చావనే తను అనుకుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను దీపని నేను మార్చడం ఏంటి? అయినా దీపేమన్నా ఇంటి వారసురాలా ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని ఏదో చెప్పిందని నేను నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నానేంటి? అదే గ్రాని, నువ్వు నన్ను ఈ ఇంటి వారసురాల్ని వేరు చేసావు కదా, ఆ విషయం మీ కొడుకేమన్నా వీళ్ళకి చెప్పేశాడంటావా? అందుకే అలా మాట్లాడుతుందంటావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఓసే పిచ్చితనా, దాసు ఎప్పటికీ కూడా అలా చెప్పడు. నాకు చెప్పాడు దాసు నిజాన్ని నేను బయట పెట్టనని, అదంతటా అదే బయటికి వస్తుందని కూడా అన్నాడు. దానంతటా అదే ఎలా బయటకు వస్తుంది?
మనకి కదా ఈ నిజం తెలుసు, ఎవ్వరికి కూడా ఈ నిజం తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం. పిచ్చి గ్రాని, నీ కొడుకు నాకు తెలిసి వీళ్ళిద్దరికీ నిజం చెప్పేశాడని నాకు అనుమానంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం, ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి జ్యోత్స్న. అసలు దీపా కార్తీక్ నీ చూస్తుంటే చాలా భయమేస్తుంది, మనం చేసే ప్రతి ప్లాను వాళ్ళకి తెలుస్తుంది అని అంటూ ఉంటే, లేదు గ్రాని, నేను చేసేది మాత్రం వాళ్ళకి తెలీదు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ సుమిత్ర అయితే వస్తారు. వంటగదిలో నుంచి వస్తున్న కార్తీక్ని చూసి, రే కార్తీక్ వచ్చావా అని అడుగుతూ ఉంటాడు దశరథ. వచ్చాం మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే సుమిత్ర అయితే, దీప వచ్చిందా అని అంటూ ఉంటుంది. అవునత్త, దీప వచ్చింది అని చెప్పంగానే, అసలు ఏమనుకుంటున్నారా మీ మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా? నువ్వేమో అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోరా అని ఎన్ని అవకాశాలు ఇచ్చినా క్యాన్సిల్ చేసుకోవు. అలాగే నీ భార్యని ఇక్కడికి రావద్దు, ఇక్కడికి వస్తే మళ్ళీ పని ఎక్కువ అవుతుంది, కడుపులో బిడ్డకి ప్రాబ్లం అంటే మీ ఆవిడ వినదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసి నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు అని సుమిత్ర అంటూ ఉంటుంది. కరెక్ట్ మమ్మీ, నువ్వు చెప్పింది కూడా నిజమే, బావేదో నిజాన్ని దాచిపెడుతున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కూడా. అలా జ్యోత్స్న అనిన తర్వాత అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది, అవునమ్మా, నిజాన్ని దాచిపెడుతున్నాం, కానీ అది తొందరలోనే బయట పెడతాము అని అంటూ ఉంటుంది దీప. ఆ నిజం తెలిసిన రోజున ఎవరికి ఎటువంటి పరిస్థితి వస్తుందో కూడా అంచనా వేయలేము. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. అలాంటి సామెత మీరు వినే ఉంటారు కదా. కోటీశ్వర్లు పేదవాళ్ళైపోతారు, పేదవాళ్ళు కోటీశ్వర్లుగా మారొచ్చు అని చెప్తూ ఉంటుంది దీప అయితే. ఇక తన అనుమానం ఇంకా బలపడిపోతుంది జ్యోత్స్నకి. ఇక జ్యోత్స్నకి అనుమానం బలపడిపోతూ, అసలు దీప ఏం మాట్లాడుతుంది? దీప మాట్లాడే ఒక్కొక్క మాట నా అనుమానాన్ని పెంచుతూనే ఉంది అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు కూడా అర్థం కావడం లేదు దీప అని అంటూ ఉంటుంది సుమిత్ర. మళ్ళీ సుమిత్ర అయితే, సరే నేను కూడా నీకు వంటలో హెల్ప్ చేస్తాను పద అని లోపలికైతే వస్తుంది. దీప వంట చేస్తుంటే తను కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అలా కూరగాయలు కట్ చేసేటప్పుడు సుమిత్ర అయితే మళ్ళీ కళ్ళు తిరిగి పడబోతుండగా దీప పట్టుకుంటుంది. అమ్మా, ప్రతిసారి కూడా ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్దాము అని అంటూ ఉంటే, మా మమ్మీ ఏమీ నీరసంతో పడిపోవడం లేదు, నువ్వే మా మమ్మీని పడిపోయేలా చేస్తున్నావు, అయినా ఈ పనంతా నీది కదా, మా మమ్మీ చేత ఎందుకు చేయిస్తున్నావు నువ్వు అని దీపని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే, నువ్వు ఆగుతావా జ్యోత్స్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనే తనకి హెల్ప్ చేద్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దీప చెప్పిందని కాదు, కానీ నువ్వు ఒకసారి హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నాకేమవుతుందిరా, నాకేమీ కాదు, మీ అందరూ ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత ఇక జ్యోత్స్న దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తుంది దీప. అలా కాఫీ తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే దీపని చూసి జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, మాటకు మాట సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి, నీ మాటకి నువ్వేం అర్థం చేసుకోవాలి అని అనగానే, నువ్వేం అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు అని అంటూ ఉంటుంది దీప. అసలు మా గ్రానీతో నువ్వేమన్నావు, బిడ్డలు మార్చేసినంత తేలిక కాదు నా బిడ్డని భూమి మీద రాకుండా చేయడం, ఎలాగైనా సరే నా బిడ్డ భూమి మీదకి వస్తుంది చూద్దు కానీ అని చెప్పి ఏదో అన్నావంట అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఓహో, అప్పుడే మీకు చెప్పేశారనమాట అన్నాను, దాంట్లో ఏముంది తప్పు అని అంటూ ఉంటే, బిడ్డలు మార్చేయడం ఏంటి, అసలు మా గ్రాని ఎవరి దగ్గర మార్చేసింది అని అంటూ ఉంటే, ఆ విషయం నీకు తెలీదా అని దీప జ్యోత్స్నకి తిరిగి షాక్ ఇస్తుంది. నాకేం తెలుసు, అయినా నువ్వు అలా మాట్లాడతావేంటి అని అంటూ తడబడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. నీకు తెలియకుండా మీ గ్రాని చేసిన పనులన్నీ కూడా నీకు తెలియకుండా ఎలా ఉంటాయి చెప్పు, నీకు తెలిసే మాట్లాడుతున్నావు, నీకు తెలిసే అడుగుతున్నావు కాబట్టి నేనైతే అసలు చెప్పను అని అక్కడి నుంచి దీప వెళ్ళిపోతూ ఉంటే, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తెలివిగా నేను మాట్లాడడం కాదు, తెలివిగా చేసిన ప్రతి తప్పు నుంచి నువ్వే కదా తప్పించుకుంటున్నావు అని అంటూ ఉంటుంది దీప అయితే.
అప్పుడే ఇక సుమిత్ర జ్యోత్స్న గది దగ్గరికి వెళ్ళిన దీప ఇంకా రావటం లేదని అక్కడికి వెళ్తుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర జ్యోత్స్న పారిజాత మాటలు ఇద్దరి కూడా వింటూ ఉంటుంది. సుమిత్రమ్మ నన్ను బాగా చూసుకుంటుందని, ఇంట్లో వాళ్ళందరూ నన్ను పట్టించుకుంటున్నారని, నువ్వు చేసిన పనులు ఏవి కూడా నాకు మర్చిపోయాననుకుంటున్నావా, గుర్తులేవనుకుంటున్నావా అని జ్యోత్స్నాని నిలదీస్తూ ఉంటుంది దీప. అప్పుడే ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక జ్యోత్స్న అయితే ఏం గుర్తున్నాయి నీకు, ఏం మర్చిపోలేదు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు ఇంట్లోనే ఉన్నానంటూ సుమిత్రమ్మని నమ్మించావు, నమ్మించి రౌడీల్ని పెట్టించి నువ్వు సుమిత్రమ్మకి తెలియకుండా నా దగ్గరికి వచ్చి నన్ను నా కూతుర్ని చంపాలని చూసావు. ఏమీ తెలియనట్టు ఇంట్లో వాళ్ళందరి ముందు భలేగా నటించావు అని అంటూ ఉంటుంది దీప. అవును నటించాను, ఇప్పుడేంటి, ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు వెళ్ళి ఆ విషయాన్ని చెప్తావా, వెళ్ళి చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును నిన్ను నీ కూతుర్ని చంపాలని చూశాను. నేను అనుకున్న జీవితాన్ని నాకు కాకుండా చేసిన మీ ఇద్దరిని ఎలా వదిలేస్తాననుకుంటున్నావు. శౌర్య చుట్టూ తిరిగే కదా బావని నువ్వు వలలో వేసుకున్నావు. శౌర్య కోసం వచ్చిన బావ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకునేలా చేసుకున్నావు. నా బావని నాకు దూరం చేశావు అని జ్యోత్స్న తను చేసిన తప్పుని తనే ఒప్పుకుంటుంది. తర్వాత అమ్మ నన్ను పూర్తిగా ద్వేషించాలని, ఇంట్లో వాళ్ళందరూ ద్వేషించాలని, గౌతమ్ చెడ్డవాడని తెలుసుకొని అయినా సరే గౌతమ్తో నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు. నేను గౌతమ్కితో రమ్య గురించి గొడవ పడుతున్నప్పుడు తెలుసుకొని అన్నీ చూసి కూడా నువ్వు వచ్చి నిశ్చితార్థానికి ఒప్పుకొని అందరి ముందు నేను గౌతమ్ని కొట్టి నిశ్చితార్థం ఆపేలా చేసి నిందని నా మీద వేశావు. ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి చెప్పడం నాకెంతో పని కాదు. కానీ నీ మీద వాళ్ళు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నేను కూడా బావతో కలిసి నిజాల్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది దీప. అవన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఆ రోజు నువ్వేం చేస్తే నేను గన్ను పట్టుకున్నానో నీకు గుర్తులేదా అని అంటూ ఉంటే, గుర్తుంది, నువ్వే కదా మా నాన్నని షూట్ చేశావు, నన్ను చంపాలనుకున్నావు, మా డాడీ అడ్డొస్తే మా డాడీని షూట్ చేశావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు దశరథ గారిని షూట్ చేసింది నేను కాదని నీకు కూడా తెలుసు, కానీ నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టలేవు. నీకు కూడా తెలుసని నేను ఎందుకంటున్నానో తెలుసా, నాకు కూడా ఒక నిజం తెలిసింది కాబట్టి. కానీ అది ఇప్పుడు నీ ముందు నేను బయట పెట్టను, బయట పెట్టాలనుకున్నప్పుడే అది బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప అన్న మాటకి అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆ రోజు ఏం జరిగింది, అసలు దీప షూట్ చేయలేదని జ్యోత్స్నకి ఖచ్చితంగా తెలుసని దీప ఎందుకంటుంది, ఆ నిజమేంటో నేను తెలుసుకుంటాను అని సుమిత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడు, నా కడుపులో బిడ్డకి కానీ, నా కూతురికి కానీ, మా బావకి కానీ హాని చెయ్యాలని చూసామనుకో, ఈ దీప మామూలుగా ఉండదు, తన విశ్వరూపాన్ని చూపిస్తుంది, గుర్తుపెట్టుకో అని జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి దీప అయితే బయటికి వచ్చేస్తుంది. దీప, నువ్వు బావ అండ చూసి తెగరెచ్చిపోతున్నావని నాకు తెలిసింది, కానీ మీకు కొద్ది రోజుల్లోనే గుణపాఠం నేర్పబోతున్నాను, నీకు నేను ఊహించని దెబ్బ కొట్టబోతున్నాను, చూసుకో అని అంటూ జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఇక సుమిత్ర అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఎవ్వరు కూడా భోజనం చేశాక ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారో, ఎవరూ లేని సమయం చూసినా సుమిత్ర ఇక దీపని దేవుడు గూటి దగ్గరికి రమ్మంటుంది. ఇక దేవుడి గది దగ్గరికి వెళ్ళి, దేవుడు సాక్షిగా నా మీద ఒట్టేసి నిజం చెప్పు, ఆ రోజు నా భర్తని షూట్ చేసే ముందు ఏం జరిగింది చెప్తావా లేదా, పైన నువ్వు జ్యోత్స్న మాట్లాడుకోవడం నేను విన్నాను దీప, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే, అప్పుడే మొదటి నుంచి జ్యోత్స్న చేసిన పనులన్నీ కూడా చెప్తుంది దీప. ఆ రోజు ఇదంతా కూడా తనే కావాలనే చేసిందని, నిశ్చితార్థాన్ని కూడా తనే ఆపేసుకుందని నాకు తెలిసిందమ్మా, అందుకనే కోపంగా నేను అక్కడికి వచ్చాను.
కోపంగా వచ్చిన నన్ను ఏమందో తెలుసా? ఏంటి ఇప్పుడు నేను భయపడిపోతాను నిన్ను చూసి? నిన్ను ఇంకా కూడా ఈ కుటుంబానికి దూరం చేస్తాను. నిన్నే కాదు, నీ కూతుర్ని కూడా దూరం చేస్తాను. నీ కూతుర్ని కూడా చంపేస్తాను. నిన్ను చంపేసిన తరువాత నీ కూతుర్ని కూడా చంపేసి నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పింది. జ్యోత్స్న అలా బెదిరించేసరికి, నా కూతుర్ని చంపేస్తాననేసరికి తన చేతిలో ఉన్న రివాల్వర్ని నేను తీసుకున్నాను. కానీ దాంట్లో బుల్లెట్లే లేవమ్మా. జ్యోత్స్న బుల్లెట్లన్నీ కూడా తీసేసింది. కానీ దశరథ్ గారికి తగిలిన బుల్లెట్ ఎవరో, అసలు ఎందుకు చేశారో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది. దీప దాంట్లో బుల్లెట్లు లేవని సంగతి జ్యోత్స్ననే ఇన్స్పెక్టర్తో మాట్లాడింది. ఆ ఇన్స్పెక్టరు జ్యోత్స్న ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని నన్ను జైలు శిక్ష పడేలా చెయ్యాలనుకున్నాడు. కానీ అదే సమయానికి ఇన్స్పెక్టర్ కూతురికి యాక్సిడెంట్ అవడంతో బావ రక్తం ఇచ్చి కాపాడాడు. తన కూతురు ప్రాణాలని కాపాడిన బావ రుణం తీర్చుకోవాలని ఆ రోజు నాకు శిక్ష పడకుండా నిజంగానే ఆ నిజమైన రిపోర్ట్స్ని కోర్టుకి అతను పంపించాడు. తర్వాత జ్యోత్స్న ఇన్స్పెక్టర్ని కూడా బెదిరించింది. దాంట్లో అసలు బుల్లెట్లే లేవు, కానీ తగిలిన బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదమ్మా అని అంటూ మొత్తం నిజాల్ని బయట పెట్టేస్తుంది. నువ్వు నా కన్న తల్లి లాంటి దానివి, నీ మీద ఒట్టేసి నేను నిజమే చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది నమ్మకపోతే ఇదిగో నా బిడ్డ మీద కూడా ఒట్టేస్తాను, నేను చెప్పింది నిజం అని అంటూ సుమిత్రకి జ్యోత్స్న గురించి నిజాల్ని చెప్పేస్తుంది దీప. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.